పెట్టుకుని కొంతమంది అధికారులు కాసేపు హైదరాబాద్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు, కొన్ని రోజులు బెంగళూరులో ఎంజాయ్ చేసి వచ్చారు. ఏముందని అక్కడ తెలుసుకోవడానికి? బేసిక్గా వాళ్ళ పథకం వేరు, వాళ్ళది మన పథకం వేరు. వాళ్ళు ఆల్ బస్సెస్ ఫ్రీ ఎక్సెప్ట్ ఈ స్లీపర్ బస్సులు. స్లీపర్ బస్సులు తప్ప అక్కడ ఏసీ స్లీపర్ తప్ప అన్నీ ఫ్రీ అక్కడ. అదే సందర్భంలో అదే మన గరుడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా సంథింగ్ ఆ టైప్, వాళ్ళు ఏ పేరు హైటెక్ బస్సుల్లో ఆ సూపర్ ఇవి తప్పించి అంటే ఒక 2 కేటగిరీలు తప్పించి మిగతా అన్ని ఫ్రీనే. 2 కేటగిరీలు వదిలిపెట్టేశారు. మన దగ్గర ఇక్కడ 7 కేటగిరీలు నాట్ అలౌడ్, 5 కేటగిరీలే అలౌడ్. అందులో కూడా రాష్ట్రం అంతా తిరగలిగేది ఒక్క కేటగిరీ ఎక్స్ప్రెస్ బస్సు. అది కూడా రాష్ట్రం అంతా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం వాళ్ళకి తిరుపతికి వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ ఉంటుందా? ఉండదు. విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా ఉంటుంది, మళ్ళీ విజయవాడలో దిగి ఇంకో ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి పోవాలా. అదే నాన్ స్టాప్లు అయితే గనక అంటే మీకు ఈ హైటెక్ బస్సులు లాంటి స్లీపర్లు అయితే వైజాగ్ టు తిరుపతి ఉంటాయి, వైజాగ్ టు బెంగళూరు ఉంటాయి, విజయవాడ టు బెంగళూరు ఉంటాయి. ఇంకొకటి ఇది ఇంటర్ స్టేట్, వాళ్ళది అక్కడ ఇంటర్ స్టేట్ అనలేదు, అవి కర్ణాటక నుంచి పోయే ఇతర రాష్ట్రాలకు పోయే కూడా అలౌడే ఉన్నాయి అక్కడ. అది తేడా. రెండవది ఇక్కడ మ్యాక్సిమం ఒక ఆస్పెక్ట్లో పనికొచ్చేది ఏంటంటే సరిగ్గా చెప్పాలంటే